నమస్తే. ఆర్ఎస్ టీవీకి స్వాగతం. భారతదేశం అనగానే ప్రపంచ దేశాలలో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. అలాగే పాకిస్తాన్ అనగానే ప్రపంచ దేశాలలో ఒకే ఒక అభిప్రాయం ఉంది. అదేమిటంటే ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదులందరూ పాకిస్తాన్‌లో తయారవుతారు అనే గట్టి నమ్మకం ప్రపంచ దేశాలన్నింటికీ ఉంది. మొత్తానికి భారత్ మరియు పాకిస్తాన్ చరిత్రను మనం ఒకసారి చూసినట్లయితే భారత్ దృష్టిలో పాకిస్తాన్ మన దాయాది దేశంగానే చూసాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఆ దేశాన్ని దాయాదిగా చూసే విధానంలో మార్పు అనేది జరిగింది. అలాగే అలాగే పాకిస్తాన్ మన దేశాన్ని మొదటి నుండి శత్రువుగానే భావించింది. ఇప్పటికి కూడా పాకిస్తాన్ మనల్ని శత్రువులుగానే భావిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మన భారతదేశాన్ని శత్రు దేశంగానే భావిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు ఈ సమస్య 1947 ఆగస్టు 14 నుండి మనకు ఈ సమస్య అనేది ప్రారంభమైందనే చెప్పవచ్చు. ఎందుకంటే 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ అనేది ఏర్పడింది. అలాగే 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత్ అనేది ఏర్పడింది. అనుకున్న ప్రకారం స్వదేశీ సంస్థానాలు భారత్‌లో గానీ, పాకిస్తాన్‌లో గానీ చేరవచ్చు. కానీ పటేల్ గారి రాజనీతి చాతుర్యం వల్ల వారంతా భారత్‌లో చేరారు. అప్పటి భారత్‌లోని హైదరాబాద్ నిజాము హైదరాబాద్‌ని భారత్‌లో కలపడం ఇష్టం లేక నిజాం తనకు సన్నిహితుడైన కాసిం రజ్వీని, అతని అనుచరులైన రజాకార్లను హిందూ నాశనానికి స్వేచ్ఛగా వదిలారు. అప్పుడు నిజాం రాజ్యం మీద వల్లాభాయ్ పటేల్ పోలీస్ చర్య జరిపించి నిజాం ఆటను కట్టించాడు. కానీ నెహ్రూ ఔదార్యం వల్ల కాశ్మీర్ అనేది మనకు సమస్యగా మిగిలింది. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ఆర్ఎస్ఎస్ సంస్థ మొదటి నుండి కాశ్మీర్ భారత్కు మాత్రమే చెందిన ప్రాంతమని పోరాడుతూనే ఉంది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనే సంస్థ మనకు స్వతంత్రం రాకముందే ఏర్పడింది. 1925 విజయదశమి నాడు ఏర్పడింది. 1947 అక్టోబర్ 17, 18 తేదీలలో కాశ్మీర్ రాజు హరిసింగ్ వద్దకు ఆర్ఎస్ఎస్ నాయకులు గురూజీని రాయబారిగా భారత ప్రభుత్వం పంపించింది. హరి సింగ్ కాశ్మీర్ను భారత్లో విలీనం చేయడానికి అంగీకరించారు. కానీ కాశ్మీర్ను బలవంతంగా కాజేయాలని కోరిన పాకిస్తాన్ అక్బర్ నాయకత్వంలో సైన్యాన్ని పంపింది. కాశ్మీర్ సేనాని నారాయణ సింహ్‌నకు తన సేనలోని ముస్లింలపై ఎంతో విశ్వాసం ఉండేది. కానీ పాపం వారే అతనిని చంపి పాకిస్తాన్‌తో చేతులు కలిపి కాశ్మీర్‌లో చాలా భాగాన్ని ఆక్రమించారు. హరిసింగ్ వాళ్ళను తరమడానికి భారత సైన్యాన్ని పంపమని కోరగా అప్పటి ప్రధాని నెహ్రూ 3 రోజులు ఆలస్యం చేయడం జరిగింది. చివరకు సేనలను విమానాల మీద తరలించారు. మంచుగడ్డలతో కూడిన శ్రీనగర్ విమానాశ్రయాన్ని ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఒక్క రోజులో శుభ్రపరిచి విమానాలు దిగడానికి అనుకూలంగా చేశారు. భారత సైన్యం విజయం సాధిస్తూ ముందుకు సాగుతుండగా నెహ్రూ వారిని ఆపివేసి కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితికి నివేదించాడు. దాంతో సమస్య కాని కాశ్మీర్ భారత్కు ఒక సమస్యగా నిలబడిపోయింది. ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్లోని మూడవ వంతు పాకిస్తాన్ చేతిలోనే ఉంది. పాకిస్తాన్ తమ దేశంలో హిందువులను ఉండనివ్వకూడదు అనే ఉద్దేశంతో హిందువులను దోచుకున్నారు. అలాగే లక్షల మంది హిందువులను హత్య చేశారు. ఎంతో మందిని మతం మార్చారు. మతం మారలేనందున వారిని హింసించడం మొదలుపెట్టారు. అక్కడ ఆ బాధలను భరించలేని చాలామంది హిందువులు భారతదేశానికి తిరిగి వచ్చారు. తర్వాత వీడియోలో పాకిస్తాన్ ఎందుకు పీఓకేను వదులుకోవడం లేదు అనే విషయాన్ని తెలుసుకుందాం. భారతదేశ చరిత్రను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేయడం అనేది ప్రారంభించడం జరిగినది. ఈ వీడియో చేయడంలో ఏవైనా పొరపాట్లు ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సరిచేసుకుంటాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.